H2H చారిటబుల్ ట్రస్ట్ తరఫున పిల్లలందరికీ కూడా ఎగ్జామినేషన్ ఫీజు కూడా కట్టడం జరిగింది. మీరు ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి పిల్లలకు సరైనటువంటి బ్యాట్స్, పెన్స్, బుక్స్, ఇతరత్ర స్టేషనరీ ఉందో లేదంటే ఉద్దేశంతో అవన్నీ ప్రొవైడ్ చేయడానికి మరొకసారి రవి గారు ఇక్కడ రావడం చాలా సంతోషించిన విషయం. ఈరోజు హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేర్ పాలనతో పాటు కదిరి బ్రాహ్మణపల్లి 10th చదువుతున్న పిల్లలకి ఈరోజు ఎగ్జామినేషన్ కిట్ ఇవ్వడానికి వచ్చాము. ఈ నెల 27 నుంచి 10th పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి సంబంధించిన కిట్ ఎగ్జామ్ ప్యాడ్ కానీ జామెట్రీ బాక్స్, స్కేల్, పెన్, పెన్సిల్, షార్ప్నర్, ఎరేజర్, సో ఈ 7 ఐటమ్ కిట్ అనమాట. సో ఏపీతో పాటు తెలంగాణ గవర్నమెంట్ స్కూల్లో కూడా అక్కడ కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ పరీక్ష రాయడానికి తర్వాత మళ్ళీ ఇంకొక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మరి మీకు కావాల్సినటువంటి పెన్నులు అయితేనేమి, పెన్సిళ్ళు, ఎరేజర్స్, బాక్సులు, ప్యాడ్స్ అన్నీ కూడా రైటింగ్ ప్యాడ్స్ అంతా కూడా తీసుకురావాలి. నిజానికి ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఇది ఎంతోమందికి స్ఫూర్తినిచ్చేటటువంటి కార్యక్రమం. దీన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. చదివే కాదు ముఖ్యము, కానీ నలుగురికి సహాయం చేసేటటువంటి గుణం కూడా మనం అలవర్చుకోవాలి. అందుకనే మదర్ తెరీసా ఏమన్నారంటే, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు లేవు. మనం ఏ గుళ్ళకు గోపురాలకు వెళ్ళనక్కర్లేదు. 10 మందికి సహాయం చేస్తే భగవంతుడే మన చెంతకు వస్తాడు. ఇది అక్షర సత్యం. ఇంత ఆప్యాయతతో మనకు ఇస్తున్నటువంటి H2O హార్ట్ టు హెల్ప్ అనేటటువంటి సంస్థకు కూడా మనం మునుపడి ఉన్నాం. మీరు ₹1 ఫీజు కట్టకుండా మీ సొంత డబ్బులు లేకుండా పరీక్ష కూడా రాయబోతున్నారు మీరు ఇంకా 10 రోజుల తర్వాత. మరి అది ఆ సంస్థ ఎక్కడుందో కూడా మనకు తెలియదు. మనం ఎప్పుడూ చూడలే, దానికి మనం ఏమీ సహాయం చేయలే. కానీ వాళ్ళు వచ్చి వాళ్ళ తరపున మన రవి గారు వచ్చి మనకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ చూడడం నిజంగా ఇది గొప్ప ఆదర్శనీయమైనటువంటి ఆలోచన. మరి దానికి కూడా మనము కృతజ్ఞతగా ఉండాలి అంటే వాళ్ళకు భరోసా ఇవ్వాలి. మిగతా స్కూల్లో ఫీజు కట్టాలి, ఆ తర్వాత మళ్ళీ ఇట్లాంటివన్నీ కూడా కొనుక్కోవాలి, ప్రతిదీ ఉంటాయి. కానీ ఇక్కడ అటువంటివి ఏమీ లేవు. మీరు ఎక్కడైనా ₹1 ఏమైనా పాఠశాలకు వెచ్చించారా చెప్పండి? మీ సొంతం కోసమైనా మీరు 6వ తరగతి నుంచి ఇప్పటిదాకా ₹10 ఫీజు ఏమైనా కట్టారా చెప్పండి? కట్టారా? 10వ తరగతిలో మీకు అవకాశం ఉండింది, కానీ అది కూడా వీళ్ళు లేకుండా చేశారు. అంటే లేకుండా చేశారంటే మీరు కూడా భవిష్యత్తులో ఇట్లా 10 మందికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలని చేపట్టాలనేటటువంటి ఉద్దేశంతో ఆ స్ఫూర్తి మీలో కలగాలని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా ముందుకు రావడం జరిగింది. మరి ఇది మంచి ఆలోచన. మరి ఇటువంటి ఆలోచన మనం కూడా ముందుకు తీసుకెళ్ళాలి. మరి ఇట్లా ఇచ్చినటువంటి దీనికి మనము ప్రతిఫలంగా ఏమి ఇవ్వాలి? వీటిని ఉపయోగించుకొని మంచి మార్కులు తెచ్చుకొని మంచి భవిష్యత్తును సంపాదించుకున్నట్లయితే మీ తర్వాత తరాల వారికి మీరు కూడా ఆదర్శంగా నిలబడేటటువంటి పరిస్థితులు మనకు ఉంటాయి కదా. కాబట్టి మనకి ఏమి ఇచ్చారు అనేది కాదు, మనకి ఎటువంటి స్ఫూర్తి లభించింది అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి జీవితాంతం. కాబట్టి నిజంగా ఈ విధంగా మనకు సహకరించడం, తోడ్పాటు చేయడానికి చేసినటువంటి రవి గారికి, పురుషోత్తం గారికి మన పాఠశాల తరఫున ఎప్పటికీ అభినందనలు తెలియజేసుకుంటూ ఉంటాం. మరొక పక్క వాళ్ళకు కూడా H2H ఆర్గనైజర్స్కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ